ప్రైజ్ లాడ్ మీకు అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారా? యేసుక్రీస్తు నామమునకు మిమ్మల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీకు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారా? వాక్యాలు చక్కగా వింటున్నారా? సిద్ధపడుతున్నారా యేసయ్య రాకడకు? ప్రభు నా మీద పెట్టిన భారం అండి మీ కొరకు. మీ ఆత్మల భారం నా భుజమున పెట్టారండి. నేను మోయగలిగినంత భారం నా మీద పెట్టి నన్ను నమ్మారండి యేసుక్రీస్తు ప్రభు. నేను నిన్ను రక్షించాను, నీ పాపములను నా రక్తంలో కడిగి నేను నిన్ను రక్షించుకున్నాను అని నాతో మాట్లాడారండి కల్వరి సిలువలో ఉండి. ఇంకేం మాట్లాడారో తెలుసా? కల్వరి సిలువలో ఉండి, నీ పొరుగు వారిని ప్రేమించు, వారి ఆత్మల భారము నీ భుజమున వేసుకొని నువ్వు నన్ను వెంబడించు అని అన్నారు. నా సిలువను ఎత్తుకొని క్రీస్తుని నేను వెంబడిస్తున్నానండి. నాకు పునరుద్ధాన ఆత్మనిచ్చి పరలోకములో ప్రభు నన్ను అభిషేకించి నేను మరలా నిన్ను భూమి మీదకి నేను నిన్ను పంపిస్తున్నాను. నీలో నేను నివసిస్తున్నాను. నీవు నా బిడ్డలకు సువార్తను ప్రకటించాలి, వాళ్ళని అగ్నిలో నుంచి బయటికి తీయాలి, నా తట్టు వాళ్ళని నడిపించాలి. నేను నీకు అధికారాన్ని ఇస్తున్నాను, నిన్ను నా ఆత్మతో అభిషేకించానని ప్రభు నాతో మాట్లాడారండి. అందుకని భారం కలిగి భారభరితమైనటువంటి ఈ యొక్క ఆత్మల భారాన్ని నా మీద వేసుకుంటున్నాను. అంటే మీరేనండి. మీ తరపున నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం అన్నమాట. తండ్రి, ఈ ప్రజల యొక్క పాపములను క్షమించండి నాయనా అని యేసయ్య దగ్గర నేను ప్రార్థన చేస్తూ మీ పక్షంగా ఉండి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నమాట. మీ యొక్క పాపములను నా యొక్క పాపములను యేసయ్య సన్నిధిలో రోజు కడుక్కోవాలన్నమాట. ఒప్పుకొని కడుక్కొని వాటిని విడిచిపెట్టేయాలన్నమాట. మీ తరపున నేను ప్రార్థన చేస్తున్నాను అన్నమాట. ప్రభా, నన్ను రక్షించినట్లుగా ఈ ప్రజలను కూడా రక్షించండి అయ్యా అని మట్టి ఘట్టాలు నాయన కృపతో కనికరించి వీరి అవిధేయతలే కానీ, తప్పులే కానీ, పాపమే కానీ ఏమన్నాయో శరీరాన్ని మాత్రమే సుఖభోగాలకి అలవాటైనటువంటి ప్రజలు, నామకార్థ క్రైస్తవులు, శ్రేష్టమైన భక్తులు అందరిని బట్టి ప్రభు సన్నిధిలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దానియేలు గారు ప్రార్థన చేశారండి. తండ్రి, ఎక్కడ బబులోను దేశంలో ఉన్నప్పుడు, చెరకు పోయినప్పుడు, బందీలుగా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, అయ్యా మా ప్రజలు ఈ యొక్క మీ జనులు చేసిన పాపాలను క్షమించండి. చేసిన పాపాలకి బబులోనికి శత్రువులకు అప్పగించారండి. అక్కడ దానియేలు గారు ఆ ప్రజలందరిని బట్టి ప్రార్థన చేశారు. అయ్యా, మీ కృప చొప్పున, మీ నీతి చొప్పున ప్రజలను రక్షించండి, ప్రజల యొక్క పాపములను క్షమించండి, నా యొక్క పాపములను కూడా క్షమించండి అని దానియేలు గారు ప్రార్థన చేసినట్లుగా ఇదిగో ఈ దీనదాసురాలని ప్రార్థన చేయటానికి ప్రభు ఎన్నుకున్నారండి. అందుకనే భారముతో నా దగ్గర డబ్బులోకి ఉండి కాదండి టీవీలోకి వచ్చి మీకు చెప్పటానికి, నేను తినే ఆహారానికి ఖర్చు అయ్యే డబ్బులే మీకోసం ఖర్చు పెట్టి ఈ వాక్యాలను ప్రకటిస్తున్నానండి. ప్రభు రహస్య రాకడ అతి సమీపముగా ఉన్నాయి. ఒక్క అడుగులోనే ఉన్నామండి మనం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు మనం సిద్ధపడాలి. భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు ఎలాగున్నారో, ఎంత పరిశుద్ధంగా జీవించారో అంత పరిశుద్ధంగా మనం విశ్వాసులమై జీవించాలండి. వందనాలు మీకు అందరికీ. వింటున్నారుగా, జాగ్రత్తగా మీ హృదయాలను మార్చుకోండి, మారు మనసు పొందండి. ఇక్కడ ప్రభు మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలో నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. ఇది యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి కాలం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి అని అంటే, అంతకుముందు ఎక్కడుండేవారు యేసుక్రీస్తు ప్రభు? నజరేతులో ఉండేవారు. అందుకే ఆయనకి పేరు నజరేయుడు అని పేరు వచ్చింది. నజరేయుడు. కల్వరి సిలువలో ఆయన తల మీద ఒక తల పైన ఒక చక్కటి ప్లేటు నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాయబడి ఉంటుందండి. అందుకనే గలిలయుడు అని కూడా ఉంది ఆయనకి చక్కటి పేరు. గలిలయవాడే, నజరేతువాడా, నజరేయుడు అని ఆయనకి చక్కటి పేర్లు ఉన్నాయండి. నజరేతును విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. బాప్తిస్మిచ్చే యోహాను గారిని జైల్లో పెట్టిన వార్త విని యేసుక్రీస్తు ప్రభు నజరేత్ అనే ఊరిని విడిచిపెట్టి మరియమ్మ తల్లిని, నాన్నగారిని తీసుకొని
జబూలూను దేశం, నఫ్తాలి దేశం అనే ప్రాంతాల్లోనికి వచ్చి కపెర్నహూము అనే ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. నివసిస్తూ ఉండగా ఆ యొక్క తీరము తీరం అంటే ఏంటి? సముద్ర తీరం. సముద్ర తీరం. ఏ సముద్రం అక్కడ ఉన్నది? ఇగో కింద రాయబడి ఉంది, జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. జబూలూను దేశము, నఫ్తాలి దేశము, ఆ కపెర్నహూము ప్రాంతము, యోర్దాను నది, గలిలయ సముద్ర తీరము, ఈ ప్రాంతాలన్నిటిలో కపెర్నహూములో నివసిస్తూ ఈ ప్రాంతాలన్నిటినీ శిష్యులను వెంటబెట్టుకొని ఇంకా కిందకు వస్తే ఎవరెవరు అక్కడ శిష్యుల్ని తన గలిలయ సముద్రానికి వెళ్తూ ఆ తీరంలో నడుస్తూ ఉండగా ఆ తీరంలో గలిలయ సముద్రంలో చేపలు పట్టే శిష్యులు అప్పుడే స్టార్టింగ్ అనమాట. అక్కడ పేతురు, ఆంద్రేయ, తర్వాత జబదయి, యాకోబు, యోహాను, వీళ్ళందరూ జాలరులండి. గలిలయ సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళకి చదువు లేదండి, చేపలు పట్టేవాళ్ళు, మొరటి వాళ్ళు. సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు కదండి. వాళ్ళందరినీ ఆ గలిలయ సముద్ర తీరం అంటూ నడుస్తూ వాళ్ళందరినీ నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి అని వాళ్ళందరినీ ఆ శిష్యులుగా చేసుకున్నారు. శిష్యులుగా వాళ్ళు మారి వెంబడించడం మొదలుపెట్టారు. ఆ శిష్యులను వెంటబెట్టుకొని ఇక గలిలయ సముద్ర తీర ప్రాంతాలన్నిటినీ కూడా సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. ఏమని? దేవుని రాజ్యం సమీపించింది గనుక మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటిస్తూ ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్నారండి. గలిలయ సముద్రంలో ఆవలి ఉన్నటువంటి ప్రాంతంలో అన్యజనులు నివసిస్తున్నారండి. అన్యజనులు అంటే ప్రభుని ఎరగని వాళ్ళు, ప్రభు సృష్టించిన సృష్టిని పూజించేవాళ్ళు. రాయి రప్పలను పూజించటం, చెట్టు చేవని పూజించటం, చెట్టు పొట్టలని పూజించటం, వాళ్ళు అజ్ఞానంతో వాళ్ళు దేవుళ్ళు అనుకొని వాటిని పూజించేవాళ్ళండి అన్యజనులు. నామకార్థ క్రైస్తవులు కూడా అండి అన్యజనుల్లాగానే ప్రవర్తిస్తారండి. వాళ్ళు కూడా ముహూర్తాలు చూస్తారు, ఆచారాలు చూస్తారు, పై పెదవులతోనే ప్రార్థన చేస్తారు. నామకార్థ క్రైస్తవులు వాళ్ళు కూడా కొంత హిందువులాగానే లోకంలో బ్రతికేస్తూ ఉంటారు. శరీరాన్ని సుఖపెట్టుకునేటువంటి వాళ్ళు అన్యజనులు. క్రైస్తవులు కూడా, నామకార్థ క్రైస్తవులు కూడా అండి శ్రేష్టమైన భక్తులైతే శరీరాన్ని సుఖపెట్టుకోవాలని చూసుకోరండి. పరలోకముందున్న రాజ్యం కోసం పాకులాడతారండి. పరలోక రాజ్యాన్ని వెతుకుతారండి శ్రేష్టమైన భక్తులు. నామకార్థ క్రైస్తవులేమో పై పెదవులతోనేమో భక్తి చేస్తారు, చర్చికి వెళ్తారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మన దైనందిన జీవితం అంతా అన్ని జనులాగానే జీవిస్తారు. వాళ్ళు కూడా టయాలు చూస్తారు, ముహూర్తాలు చూస్తారు, ఇళ్ళు కట్టేటప్పుడు ఆచారాలను ప్రకటిస్తారు, అన్నీ వాళ్ళలాగానే చేస్తారండి. వీళ్ళని యొక్క గలిలయ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యజనుల యొక్క ప్రాంతంలో చీకటి ఉందంటండి, వెలుగు లేదంటండి. మరి వీటిని ఇవన్నీ చేసేవాళ్ళని మరి వాళ్ళ మధ్యలో ఏముంటుంది? వెలుగుంటే మంచి కార్యాలు చేస్తారు, మంచి స్వభావం కలిగిన వాళ్ళు. అక్కడ అందరూ కూడా చెడ్డ స్వభావం కలిగిన వాళ్ళు. ఇది మంచి, ఇది చెడు, మంచితనాన్ని పక్కన పెట్టేసి చెడ్డతనాన్ని జీవిస్తూ బ్రతికేస్తున్నారు కదా. మంచి ఎవరికి పనికి రావట్లేదు కదా. చెడ్డగా ఉంటేనే వాళ్ళు లోకంలో బ్రతికేస్తున్నారు. ఎవరు ఏమన్నారు? ఇంకా చెడ్డవాళ్ళని, అమ్మో కదిపితే కంపు, అమ్మో నోరు విప్పితే కంపు అని మనం భయపడిపోతాం చెడ్డవాళ్ళని చూసి. అక్కడ కూడా ఆ ప్రాంతం అంతా కూడా అలా చీకటితో ఉందంటండి. ఎలా? పాపముతో, చెడ్డ మనసులు, చెడ్డ మనస్తత్వాలు, చెడ్డ స్వభావాలు, చెడ్డ ఉద్దేశాలు, ఇతరుల పట్ల, బంధువుల పట్ల చెడ్డ ఉద్దేశాలు. వాళ్ళు బాగుంటే వాళ్ళ మీద చెడ్డ కన్ను, చెడ్డ మనసు, ఇదంతా కూడా చీకటి, సైతాన్కు సంబంధించినటువంటి లక్షణాలు ఇవన్నీ. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలాగే ఉన్నారండి. వాయు వరుసలో లేని వాళ్ళు, భయము లేని వాళ్ళు, ఎవరి భయము లేదండి. వాళ్ళందరికీ వాళ్ళ క్రియలను బట్టి
వాళ్ళ చెడ్డ స్వభావాన్ని బట్టి, వాళ్ళ చెడ్డతనాన్ని బట్టి వాళ్ళు రోగస్తులైపోయారు, వ్యాధిగ్రస్తులైపోయారు, దయ్యాలు పట్టిన వాళ్ళు అయిపోయారు. చాంద్ర రోగము, పక్షవాయువు ఇవన్నీ కూడా ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నది. ఇదంతా కూడా వీటిని చీకటి అని అంటారు. ఇక ఎవరు ఈ వ్యాధి పోట్ల, రోగాల పోట్ల, దెయ్యాల పోట్ల, చంద్రరోగము, పక్షవాయు వీళ్ళందరూ ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నారు. సంతోషం లేదు ఆ ఊరిలో, ఆనందం లేదు. ఏ ఇంట్లో చూసినా వ్యాధిగస్తులే, ఏ ఇంట్లో చూసినా రోగస్తులే, ఏ ఇంట్లో చూసినా దెయ్యాలు పట్టిన వాళ్ళే, పక్షవాయువు వచ్చిన వాళ్ళే, చంద్ర రోగాలు వచ్చిన వాళ్ళు. నీళ్ళలో పడిపోతారు, అగ్నిలో పడిపోతారు, ఎక్కడ పడిపోతారో వాళ్ళకే తెలియదు. ఇంకెక్కడ ఉంటుంది అక్కడ ఆనందం? ఏ ఇంట్లో చూసినా ఏది అసలు ఆనందం? ఏ ఇంట్లో చూసినా ఇదే బాధలు, రోగాలు అన్నమాట. వాటిని ఏమంటారు? చీకటి. చీకటిలో ఉంటున్నారు వాళ్ళు, చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారు. అంత బ్రతుకుతున్నా గమనించుకోవట్లా. ఇది మా స్వభావాలను బట్టే, మా ఉద్దేశాలను బట్టే, మా చెడుతనాన్ని బట్టే ఇవన్నీ మా ఇంట్లో వస్తున్నాయి అని అప్పటికి కూడా గుర్తెరగట్లేకపోతున్నారండి కొంతమంది చక్క జ్ఞానవంతులు అసలు ఈ రోగం, ఈ వ్యాధి, అసలు మా ఇంట్లో అసలు ఈ సమస్యలు ఏంటి అని చక్కగా కూర్చొని ఆలోచించుకుంటారు. అసలు ముందు నా బుద్ధి ఎలా ఉంది, నా బుద్ధిని బట్టే కదా అని కొంతమంది జ్ఞానవంతులు ఆలోచిస్తారండి. ఆలోచించి విడిచిపెట్టేసి చక్క ప్రశాంతంగా మళ్ళీ కొత్త జీవితం జీవిస్తారండి. ఆ కొత్త జీవితం మొదలుపెట్టినాక ఆటోమేటిక్గా అవన్నీ కూడా నెమ్మదిగా మాయమైపోతాయండి, తగ్గిపోతాయి, పారిపోతాయి, వెళ్ళిపోతాయి. చక్క మళ్ళీ సంతోషం వస్తుంది, ఆ ఇంట్లో ఆనందం వస్తుంది, సమాధానం వస్తుంది, హృదయం అంతా తేలిగ్గా ఆనందంగా ఉంటుందండి. ఇదిగో ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించారండి వాక్యాన్ని ప్రకటిస్తూ. అందరికీ స్వస్థతలు వచ్చేసినాయి, అందరికి రోగాలు పోయినాయి, దెయ్యాలు పారిపోయినాయి, చంద్రరోగాలు, అందరూ స్వస్థపరచబడి ఆ ఊరంతా కూడా అంతకుముందే ఎప్పుడు ఏడుపులు పెడబొబ్బలే. ఎవరింట్లో కూడా చూసినా ఆనందము, సంతోషం లేదు. ఎవరి ముఖము చూసినా వాడిపోయి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ ఊరిలో అడుగు పెట్టారు, ఆ ఊరికి వెలుగు వచ్చింది. యేసునామముకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఏమై ఉన్నారు? వాక్యములు మాట్లాడుతున్నారు, ఇక్కడే ఉంది. ఇక్కడ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఏముందనంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు మనకి వెలుగై ఉన్నారు. అదిగో రోగాలు పోయినాయి, వ్యాధులు పోయినాయి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నరకం అంతా కూడా పోయి సంతోషం వచ్చింది. ఆ ప్రజల ముఖాలు వెలిగిపోయినాయండి. సంతోషము, సమాధానం వచ్చిందండి. రోగాలు పోయి నయమైపోయి స్వస్థపరచబడి ఆరోగ్యవంతంగా ఉన్నారండి. వెలుగొచ్చిందండి. యేసుక్రీస్తు ప్రభువు గారు వెళ్ళటం వలన ఆ ప్రాంతంలో చీకటి తొలగిపోయి వెలుగొచ్చింది. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ, ఆ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ యేసయ్యని వెంబడించడం మొదలు పెట్టారండి. ఇంకా యేసయ్యని ఫాలో అయ్యారండి. వాళ్ళందరూ రక్షించబడ్డారండి. యేసు ప్రభు కాలంలో రక్షించబడ్డారు. వాళ్ళు ప్రభు నందు నిద్రించారు. ఇదిగో రహస్య రాకడలో వచ్చినప్పుడు వాళ్ళు పునరుద్ధానులై లెగుస్తారండి, మేలుకొంటారు. వాళ్ళను కేవలం నిద్రించారు అంతే. వాళ్ళను యేసుక్రీస్తు ప్రభు నందు చనిపోయిన వారు చనిపోయారు అని అనరండి, నిద్రించారు అని అంటారు. ఎందుకని? యేసయ్య రహస్య రాకడలో వస్తున్నారు కనుక. ఎవరైతే ప్రభుని వెంబడించారో, ఎవరైతే యేసయ్యను నమ్ముకున్నారో, ఎవరైతే మారు మనసు బాప్తిసం తీసుకొని చనిపోయారో, మన మామూలుగా మనుషులు అనుకుంటాం కదా, వాళ్ళని చనిపోయారు అని అనరు. యేసుక్రీస్తు ప్రభు నందు నిద్రించారు అని అంటారు. ఎందుకనంటే మళ్ళీ లెగుస్తారు వాళ్ళు. మనం నిద్రపోతే మనం లెగం, అలాగే వాళ్ళు లెగుస్తారు. ప్రభు రాకడలో, రహస్య రాకడలో వాళ్ళు త్వరలో లెగబోతున్నారు. మనం చూడబోతున్నాం వాళ్ళని. ఎవరు వాళ్ళు? క్రైస్తవ్య బిడ్డలు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు లెగుస్తారు. వాళ్ళని మనం చూస్తాం. వాళ్ళు మనము కలిసి పరలోకానికి, ఆ మధ్యాకాశంలోనికి మనం వెళ్ళిపోబోతున్నాం. ఒక్క అడుగులో. ఒక్క అడుగు అంటే 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ లేదు. కనుక ప్రియ క్రైస్తవ సంగమా, సిద్ధపడిపోండి. ఆనాడు ఇది క్రీస్తు కాలంలో జరిగినటువంటి సంభాషణ. ఇవంతా కూడా జరిగిపోయి వాళ్ళు హ్యాపీగా ప్రభు సన్నిధిలో ఉన్నారు. మరి ఇప్పుడు మనము మాట్లాడుకోవాల్సింది, మనం ఎలా ఉన్నాం? క్రీస్తుని వెంబడిస్తున్నామా? మన కుటుంబాలలో ఎన్నో మేలులు చేశారు, ఎన్నో స్వస్థతలు చేశారు.
గమనిస్తున్నామా? అందుకు కృతజ్ఞత కలిగి మనము యేసయ్యకు ఇష్టలుగా జీవిస్తున్నామా? యేసయ్యకు ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా? లోకానికి వేరే శరీరాన్ని సుఖపెట్టుకోకుండా, శరీర సుఖభోగాలకు అలవాటు అవ్వకోకుండా జీవిస్తున్నామా? మనం ఈ వాక్యం చేత సరిచేయబడదాం. యేసయ్య రాకడకు మనం సిద్ధపడదాం ఈ వాక్యం ద్వారా. అదిగో ఆ ప్రజలకి వెలుగొచ్చింది. మీ ఇంటిలోనికి ప్రభు వచ్చారా? నీ మనసు మార్చుకున్నావా? ప్రార్థన ద్వారా ప్రభుకు దగ్గరయ్యావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? క్రైస్తవ సంఘమా, ఆలోచన చేసుకుందాం ఒకసారి. మన అంతరంగం ఎలాగుంది? మన ఇరుగు పొరుగు వారి పట్ల మన ఉద్దేశం, మన అంతరంగంలో మన ఇరుగు పొరుగు వారి పట్ల ఉద్దేశాలు ఎలాగున్నాయి? వాళ్ళ మీద మన మనసు ఎలాగుంది? మంచి ఉద్దేశంతో మన ఇరుగు పొరుగు వారితో మనం కలిసి ఉంటున్నావా? మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, మన ఇంటి పక్కన వారు మనకంటే హై స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ మీద మన మనసు ఎలాగుంది? ఒకసారి మన అంతరంగం సరి చేసుకుందాం. ప్రభుకి కావాల్సింది నీ ఉద్దేశమే. నా ఉద్దేశమే ప్రభుకి కావాల్సింది. మంచి ఉద్దేశం ఉంటే నీకు వెలుగు వచ్చినట్టే, ఈ ప్రజలకు వచ్చినట్టు. ఇరుగు పొరుగు వాళ్ళ మీద, మన బంధువుల మీద మనకంటే హై స్థాయిలో చక్కగా మనకంటే ఎక్కువగా బ్రతుకుతుంటే వాళ్ళ మీద మన ఉద్దేశం, మన తలంపులు ఎలాగున్నాయి? మంచి ఉద్దేశంతో కలిగి ఉన్నామా? వాళ్ళ పట్ల మనం సంతోషం కలిగిన ఉద్దేశంతో ఉన్నామా? అసూయ ఉద్దేశంతో ఉన్నామా? కక్షతో, ద్వేషముతో, సుప్నాతితనముతో ఆ ఉద్దేశాలు, చెడ్డ ఉద్దేశాలు మనం కలిగి ఉంటే మనకి అదిగో ఆ ప్రజలకంట అవి వదిలిపెట్టలేక చీకట్లో ఉన్నారంట. చీకట్లో ఉంటే వ్యాధిగ్రస్తులు, రోగస్తులు, ఆ దయ్యాలు పట్టినట్టు ఈ క్రియలన్నిటినీ చీకటి అని అంటారు. మన ఉద్దేశము చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. మన ఉద్దేశాలు చాలా కరెక్ట్గా ఉండాలండి, పవిత్రంగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వారి పట్ల స్నేహభావము, సంతోష భావము కలిగి ఉండాలి. కానీ చెడ్డ స్వభావము, చెడ్డ తలంపులు, చెడ్డ తంత్రాలు, కుట్రలు, రహస్య మాటలు మన ఇరుగు పొరుగు వారి పట్ల, మన బంధువుల పట్ల నేను చాలా చూశానండి, చాలా విన్నానండి. ఎవరో కాదండి మా అత్తే, ఎవరో కాదండి మా తమ్ముడే, ఎవరో కాదండి మా మేనమామే అని ఎన్నో విన్నానండి. వీళ్ళు బాగున్నారని వాళ్ళ మేనమామ, అన్నయ్య బాగున్నాడని తమ్ముడు, ఒకరి మీద ఒకరు చూస్తుండగానే ఈ ఇల్లంతా, ఈ ఇంట్లో వాళ్ళందరూ వ్యాధిగ్రస్తులు అయిపోతారు. రాను రూపాయి మిగిలే, ఒకప్పుడు బాగుండేవాళ్ళు, అయ్యో ఆఖరికి వచ్చేటప్పుడు ₹1 మిగులుతలా ఇంట్లో. ఈ ఉద్దేశము ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి, చీకట్లోనికి. ఆ చీకట్లో ఎవరుంటారు? అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్నిగుండం. అవసరమా అండి? గాలి బొడగ వంటి మన జీవితానికి ఈ అవసరమా అండి? దేహాన్ని, ఆత్మని అగ్నిగుండంలో పడేసే ప్రభువైన యెహోవా దేవుడికి మనం భయపడాలి. యెహోవా దేవుడు అనగా నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా దేవుడు నోటంట వచ్చే మాటే యేసుక్రీస్తు ప్రభువై ఉన్నారు. ప్రభువైన యెహోవా దేవుడి యొక్క అంతరంగమే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. త్రియేక దేవుడిగా మన మధ్యన సంచరించి వాక్యము రూపంలో మన మధ్యన సంచరిస్తూ ఉన్నారు. ఈ వాక్యము మీ ఇంటిలోనికి వస్తుంది. ఈ వాక్యము విని మన హృదయాలను సరి చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుకి ఖచ్చితంగా మనం రక్షించబడాలని అంటే ప్రభుకి కావాల్సింది ఒకటే. యేసయ్యకి మనకి సంబంధం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఉద్దేశం అనేది ప్రభుకి ఖచ్చితంగా కావాలి. నీ ఉద్దేశము, నా అంతరంగము, నీ అంతరంగము ప్రభుకి కావాలి. అంతరంగము పవిత్రంగా ఉందా? మనసు పరిశుద్ధంగా ఉందా? హృదయము వ్యాధి కలిగిందంట. హృదయాన్ని ఎవరు గమనించలేరండి, ఎవరు చదవలేరండి. క్రీస్తుకు మాత్రమే తెలుసు నీ హృదయం. నా హృదయము యేసుక్రీస్తు ప్రభుకే తెలుసు. నాకు యేసుక్రీస్తు ప్రభుకే తెలుసు, పక్కన వాళ్ళకి తెలియదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడి చేత నింపబడిన వాళ్ళకి
వాక్యంలో ప్రభు ఏమని చెప్తున్నారంటే అతను మంచివాడా మంచివాడు కాదా, ఆమె మంచిదా మంచిది కాదా అని తెలియటానికి వాళ్ళు చేసే క్రియల ద్వారా మంచి చెడ్డవాళ్ళు అనేది తెలుస్తుంది అన్నమాట. పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తాడు. ఇంకా నువ్వు ఎంత నటించినా నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే కానీ ఎదుటి వాళ్ళని మోసం చేయలేవు. నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే యేసయ్యను మోసం చేయలేవు, మీ చర్చికి వెళ్ళే సేవకుల్ని మోసం చేయలేవు, విశ్వాసుల్ని మోసం చేయలేవు, నీ ఇంట్లో వాళ్ళని కూడా మోసం చేయలేవు. ఎవరికి వాళ్ళమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం నటిస్తే. అది చాలా ప్రమాదం. ప్రభుకి కావాల్సిందమ్మా నీ అంతరంగము, నా అంతరంగము. ఇప్పటికైనా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టారో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పశువుల శాలలో ఆ రోడ్డు మీద ఎక్కడ ఆరు బయట ఆ పశువుల పాకకి దగ్గరలోనే మరియమ్మ తల్లి ప్రసవించిన తర్వాత ఆ పసిగుడ్డుని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభుని ఆ కుర్తి తొట్లో పడుకోబెట్టారండి. గడ్డేసి గుడ్డ మొక్కేసి. ఆ కుర్తి కుండ ఎంత కంపు కొట్టుద్దండి కదా. గేదెకి గంజి పోసి తౌడేసి కలుపుతారే కుడితి, అది ఎంత కంపు కొట్టుద్దండి. ఆ కంపు కొట్టే తొట్టిలో యేసుక్రీస్తు ప్రభువుని పడుకోబెట్టారండి. అసలు ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన మహామహుడు కదండి, కోటి సూర్యుల కాంతులకు మించిన తేజోమయుడు. ఆ మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆ కుర్తి కొండలో పడుకోబెట్టారండి. ఆ కుర్తి కొండ మన హృదయమే, ఆ కుర్తి తొట్టి మన హృదయమే. కుళ్ళి కంపు, నా హృదయం కుళ్ళి, డాగు, మచ్చ, కళంకము, ముడత, గర్వం, అహం, అసూయ, స్వప్నాతితనం, పిసినారితనం, సోమరితనం, ధనాపేక్ష, ఇతరుల పట్ల బాగుంటే ఇతరుల పట్ల చెడ్డ ఉద్దేశాలు, వీళ్ళు ఎలా నాశనం అయిపోవాలి, వీళ్ళు ఎలా నాశనం ఇదే తెల్లవార్లు. ఇతరుల్ని బాధ పెట్టందే చెడ్డవాళ్ళకి నిద్ర పట్టదండి. ఎలా తప్పించగలరు? క్రీస్తు రాబోతున్నారు ఒక్క అడుగులో. ప్రియ క్రైస్తవ సంగమ, ప్రభు మిమ్మల్ని ఈ వాక్యం చేత హెచ్చరిస్తున్నారు. బాధతో ఈ మాటలు పరిశుద్ధాత్మదేవుడు ఈ నోటి ద్వారా మీతో మాట్లాడుతున్నారు. తప్పించే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడే రియలైజ్ అవుదాం, మారు మనసు పొందుదాం, మారుదాం, మన హృదయాన్ని మార్చుకుందాం. ప్రభు సన్నిధిలో కన్నీళ్లు ఒలకబోస్తూ ఆత్మతో సత్యంతో, ప్రభా నేను పాపినయ్యా, నన్ను క్షమించండి నాయనా, నా హృదయాన్ని కడగండి అయ్యా. తాగుడికి బానిస అయిపోయావా? వ్యభిచారానికి, జారత్వానికి బానిస అయిపోయావా? లోక శరీర ఆశలకు, శరీర సుఖభోగాలకు అలవాటైపోయావా? మత్తు పదార్థాలకు అలవాటైపోయావా? మాదక ద్రవ్యాలకి అలవాటైపోయావా? గొడవలకి, జగడాలకి, పోట్లాట్లకి, దొంగతనాలకి, అబద్ధాలకి, బూతులకి, వీటితోనే ఉండిపోయావా? ఇవి చీకటిలో ఉన్నట్టు మీరు ఇవి ఉంటే మీ ఇంట్లో జాగ్రత్త పడదాం. అదిగో ప్రభు కాలంలో వాళ్ళందరూ క్రీస్తుని వెంబడించారండి. వాళ్ళకు ప్రభు మేలులు చేశారు, స్వస్థత పరిచారు. ఇది మనం చర్చికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, దైవజనులు మన ఇంటికి వస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలకి మనం వెళ్తున్నాం, వాళ్ళు వస్తున్నారు, సంఘమంతా కోరుతున్నాం. మన కుటుంబాల్లో యేసయ్య ఎన్నో మేలులు చేశారు. అవునా? యేసుక్రీస్తు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మీ ఇంట్లో, మా ఇంట్లో మేలులు చేశారండి. అందుకు కృతజ్ఞతగా ప్రభుకి ఇష్టంగా మనం జీవించాలి. మన పొరుగువారిని ప్రేమించాలి. మన పొరుగువారు మనకంటే ఎదుగుతున్నప్పుడు మనం చూసి ఆనందించాలి. మంచి ఉద్దేశము మన ఇరుగు పొరుగు వారి పట్ల కలిగి ఉండాలి. చెడ్డ ఉద్దేశం ఉండకూడదు. ఆ చెడ్డ ఉద్దేశమే నిన్ను అగ్నిగుండంలోనికి లాక్కు వెళ్తుంది. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. అయ్యా మీ మనసు నాకు దయచేయండి, మీ మనసును నాకు ధరింపచేయండి, మీలో నుండి ప్రేమను నాలోనికి ప్రవహింపచేయండి అని మనం ప్రార్థనా పూర్వకంగా మనం యేసయ్యని అడిగితే యేసయ్య మనసు మనకు ధరింపచేస్తారండి. ఇతరులని చూసి సంతోషించలేకపోతున్నావా? వాళ్ళ ఎదుగుదలను చూసి, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నావా? అవి ప్రభుని అడుగుదాం. అయ్యా నా మనసు ఇలాగుందయ్యా, అయ్యా ఇవన్నీ తప్పులని నాకు తెలియటలేదు నాయన,
నన్ను క్షమించి నాకు మీ మనసును నాకు దయచేయండి, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించండి నాయన అని కన్నీటితో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం అయ్యా నేను పాపిని నన్ను క్షమించండి అని అడిగినప్పుడంట యేసయ్య సంతోషిస్తాడంటండి. అదుగో నా కుమారుడు నా కుమార్తె తండ్రి నేను పాపినయ్యా నన్ను క్షమించండి అని నన్ను క్షమాపణ కోరుకున్నాడు అని యేసయ్య సంతోషించి చంకనెత్తుకొని నువ్వేది విడిచిపెట్టలేకపోతున్నావు, తాగుడు బానిసత్వానికి అవి విడిచిపెట్టలేకపోతున్నావా, మాదక ద్రవ్యాలకు అలవాటు విడిచిపెట్టలేకపోతున్నావా, పోట్లాటికి కుటుంబాన్ని అలకలోలం చేయడం విడిచిపెట్టలేకపోతున్నావా, ఇతరులు చూసి ఓర్చుకోలేకపోతున్నావా, ఇవన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకుంటే యేసయ్య మనలో నుంచి ఆ చీకటిని అంతటిని తొలగించేసేసి క్రీస్తు వచ్చి మన హృదయంలో నివసిస్తాడు. అప్పుడు వాళ్ళందరినీ ప్రేమించే మనసు మనకు వస్తుంది. ఈ వాక్యము ద్వారా మన హృదయాలు పరిశుద్ధాత్మ దేవుడు సరిచేసి యేసయ్య రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు 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 నాయన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, కృపా క్షమాపణ గుణములు కలిగిన దేవుడువు నాయన ప్రభ, గొప్ప వాత్సల్యమును దయ కనికరము కలిగిన దేవుడువు తండ్రి. ఈ వాక్యం చేత నాయన నాతోనూ నాయన మీ బిడ్డలతోనూ తండ్రి మీరు మాట్లాడారు. మా హృదయాలను నాయన మేము ఎలాగా కడుక్కోవాలో, మాలో ఏ చెడ్డ స్వభావం ఉందో, ఏ చెడ్డ ఉద్దేశాలు మాలో ఉన్నాయో ఇతరుల పట్ల మా బంధువుల పట్ల నాయన అవన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నామయ్యా. ఈ వాక్యం మీ బిడ్డలందరినీ ప్రభ వారి పాపములను క్షమించమని, వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయో ప్రభ మీకు ఇష్టముగా ఉన్నాయా మీకు దూరంగా ఉన్నాయా వాళ్ళ అంతరంగా వాళ్ళ హృదయాలు ప్రభ నాయన వారిని దయచేసి వారి పక్షంగా ఉండి ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా ప్రభ బిడ్డలందరి పాపములను క్షమించమని, నా యొక్క పాపములను క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.